కల్పవృక్షం నీడలో శ్రీకృష్ణుడు వేణువు ఊదుతుంటే చుట్టూ సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాతులనే మహర్షులు, ఆవులు, గోపాలులు, గోపికలు, ఇరువైపులా రుక్మిణి సత్యభామలు అందరూ మైమరిచి వింటున్నారు. ఇంత అందమైన దృశ్యాన్ని శిల్పంగా మలిచి ఈ గుడిలో ప్రతిష్ఠించారు. మన భారతదేశంలో ఉన్న అన్ని వేణుగోపాల స్వామి ఆలయాల్లోని శ్రీకృష్ణుని విగ్రహాల కంటే ఈ బెళవాడి వీరనారాయణ స్వామి గుడిలో ఉన్న వేణుగోపాల స్వామి విగ్రహం ఎంతో అందమైనదని పురావస్తు శాఖ వారు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ గుడినే ఇప్పుడు చూడబోతున్నాం. బెళవాడి ఒక చిన్న గ్రామం. మెయిన్ రోడ్డు నుండి ముందుకు వెళ్తే 100 మీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుంది. చిక్కమగళూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో, హలీబేడు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది. నేను హలీబేడు నుండి వెళ్ళాను. హలీబేడు నుండి జవగళ్ళ అనే ఊరికి వెళ్ళే దారిలో దిగి ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు వెళ్తే ఈ బెళవాడి చేరుకోవచ్చు. లేదా చిక్కమగళూరు నుండి జవగల్ వెళ్ళే బస్సులో నేరుగా బెళవాడి చేరుకోవచ్చు. ఈ గుడిలో మరో విశేషం ఏమంటే, ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోని వీరనారాయణ స్వామి విగ్రహాన్ని తాకుతాయి. అంత విశిష్టత ఉండేలా ఈ ఆలయాన్ని కట్టించారు. ప్రవేశిస్తూనే ఎదురుగా రంగమండపం ఉంటుంది. హొయసల రాజులైన వీరభళ్ళాలుడు మరియు నరసింహ భళ్ళాలుల కాలంలో, అంటే సామాన్య శకం 1200వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. బేలూరు, హలీబీడు గుడుల కన్నా ముందు కట్టిన గుడి ఇది. బేలూరు, హలీబీడు గుడులు ప్లాన్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఈ గుడిని కూడా ప్లాన్ చేసుకోండి. బేలూరు, హలీబీడు వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ మండపం ద్వారా వెళ్ళి సూర్యకిరణాలు గర్భగుడిలోని వీరనారాయణ స్వామిని తాకుతాయి. స్వామిపైన సూర్యకిరణాలు పడితే ఎంత అందంగా ఉంటుందో ఏఐ టెక్నాలజీతో చూపించే ప్రయత్నం చేశాను. నూట 8 అందమైన స్తంభాలతో హొయసల శైలిలో నిర్మించిన ఈ గుడి త్రికూటాకారంలో ఉంటుంది. అంటే 3 గర్భగుడులుంటాయి. 3 గర్భగుడులకు 3 గోపురాలతో, వాటిపైన శిఖరాలతో చూడటానికి ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. మొదటి గర్భాలయంలో వీరనారాయణ స్వామి ఉంటాడు. ఈ స్వామి సాధారణంగా ఉండే శంఖు చక్రాలు కాకుండా ఒక చేతిలో గద, ఒక చేతిలో వీరముద్రతో ఉంటారు. శాకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత స్వామి ఈ ముద్రలో ఉన్నారట. రెండో గర్భాలయంలో వేణుగోపాల స్వామి ఉంటాడు. ఈ వేణుగోపాల స్వామి విగ్రహమే మన దేశంలోనే అందమైన విగ్రహం. గర్భగుడిలోకి కెమెరా పర్మిషన్ లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దాదాపు అలానే ఉన్న స్వామి విగ్రహాన్ని చూపిస్తున్నాను. స్వామి ఈ చిత్రంలో కంటే ఇంకా అందంగా ఉంటాడు. 3వ గర్భాలయంలో యోగ నరసింహస్వామి ఉన్నారు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత స్వామి ఈ ధ్యాన ముద్రలో ఉంటారు. ఈ 3 విగ్రహాలు కూడా పవిత్రమైన శాలిగ్రామ శిలలతోనే తయారు చేశారు. ఈ గుడిని కూడా ఇంటర్లాకింగ్ సిస్టంతోనే నిర్మించారు. అంటే ఒక రాయికి మరో రాయిని లాక్ చేసి అమర్చడం, పైనుండి ఒక్కొక్కటి విడదీసి మళ్ళీ అమర్చవచ్చు. గుడిపైన శిల్పకళాకృతులు బేలూరు, హలేబీడులలో ఉన్నంత లేకపోయినా చూడచక్కగా ఉన్నాయి. ఇవి దశావతారాల శిల్పాలు. వరాహావతారం, రామావతారం, కృష్ణావతారంలో గోవర్ధనగిరిని ఎత్తిన శిల్పం, వెంకటేశ్వర స్వామి, గౌతమ బుద్ధుల శిల్పాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని శృంగేరి శారదాపీఠం వారు నిర్వహిస్తున్నారు. ఇంత విశేషమైన ఈ గుడిని మీకు సమయం ఉంటే తప్పక దర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నమస్తే.